తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ నాటకీయంగానే ఉంటాయి. సినిమాల్లో లాగా ట్విస్టులు, ఒక్కోసారి ఊహించని మలుపులు, నాయకుల వ్యక్తిత్వాల చుట్టూ తిరిగే భావోద్వేగ రాజకీయాలు కనిపిస్తూనే ఉంటాయి. దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయ రంగాన్ని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ స్థిరమైన సమీకరణాల్లో కొత్త అలజడి కనిపిస్తోంది. సినిమా తెరపై హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన ఒక వ్యక్తి ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అదే ప్రభావాన్ని చూపగలడా అనేటువంటి చర్చ తమిళనాడు అంతటా కూడా మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ తన పాలనను కొనసాగించాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్షం తిరిగి పుంజుకుని అధికారం కోసం ప్రాకులాడుతోంది. రెండు సాంప్రదాయ పార్టీల మధ్య పోరు కొనసాగుతున్నప్పటికీ మధ్యలో వచ్చిన కొత్త పార్టీ ఇప్పుడు మరింత టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో ఎవరి ఓటు బ్యాంకును ఈ పార్టీ ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే రాజకీయాల్లో కేవలం ప్రజాదరణ సరిపోతుందా, లేక బలమైన సంస్థాగత వ్యవస్థ కూడా అవసరమా? అభిమాన సంఘాలు ఓట్లుగా మారగలవా? తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతోందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఈ అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్నాయా? తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీల మధ్య ఎన్నికల పోరు మొదలైంది. ఈసారి తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర సమరం మొదలైంది. చాలా దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే ప్రభావితం చేస్తున్నాయి. ఒకసారి డిఎంకే, మరోసారి అన్నా డిఎంకే ఇలా అధికారం చేపడుతూ వస్తున్నాయి. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ద్విపాక్షిక రాజకీయాలకు మధ్యలో ఇప్పుడు కొత్త శక్తి రంగంలోకి దిగింది. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో తమిళనాడు ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ఎన్నికల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరింది. రాష్ట్రంలో మొత్తం సుమారు 5 కోట్లకు పైగా ఓటర్లుంటే వారిలో యువత శాతం గణనీయంగా ఉంది. అదే యువతను లక్ష్యంగా చేసుకుని విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన కొన్ని సర్వేలు ఆయన పార్టీకి గణనీయమైన ఓటు శాతం వచ్చే అవకాశం సూచిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, యువ ఓటర్లు, సాంప్రదాయ రాజకీయాలకు విసుగొచ్చిన వర్గాల్లో విజయ్కు మద్దతు పెరుగుతుందని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ సాధించే ఓట్ల శాతం చివరకు ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పోటీ అధికారంలో ఉన్న డిఎంకే, ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే మధ్య కొనసాగుతుంది. మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకునేందుకు డిఎంకే విశ్వప్రయత్నాలు చేస్తోంది. 5 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి పథకాలు తమ పార్టీకి మద్దతు తెచ్చిపెడతాయని డిఎంకే అధినేత స్టాలిన్ నమ్ముతున్నారు. అదే సమయంలో స్థానిక స్థాయిలో కొంత వ్యతిరేకత ఉందనే అంచనాలు ఉన్నాయి. కొన్ని హామీలు అమలు కాలేదని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేయటం కూడా ఎన్నికల సమయంలో ప్రభావం చూపే అంశంగా మారుతుంది. మరోవైపు అన్నా డిఎంకేకి ఎన్నికలు అత్యంత కీలకం. పార్టీ వ్యవస్థాపకురాలు జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ ఇప్పటివరకు ఎన్నికల్లో స్పష్టమైన విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీని మళ్లీ పటిష్టంగా నిలబెట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ నడిపిస్తున్న పళనిస్వామి నేతృత్వంలో కొత్త కూటమి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. డిఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏకం చేయటమే అన్నా డిఎంకే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం రాజకీయ సమీకరణాల్లో విజయ్ పాత్రే అత్యంత ఆసక్తిగా మారింది. ఆయన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, ఏదైనా కూటమితో చేతులు కలుపుతుందా అనే ప్రశ్నే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించినా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ చర్చలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన పార్టీకి సుమారుగా 15-20% వరకు ఓటు శాతం రావచ్చని కొన్ని అంచనాలు వెలువడటం ఇతర పార్టీల దృష్టిని ఆకర్షించింది. విజయ్ను తమ వైపు తిప్పుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే చర్చ కూడా తమిళనాడులో జరుగుతుంది. విజయ్కు బీజేపీ 80 సీట్లు ఇవ్వడంతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ మాత్రం ఇప్పటి వరకు తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
కొత్త పార్టీ నిర్మిస్తున్న సమయంలో పెద్ద కూటమిలో చేరితే పార్టీ స్వతంత్ర ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. విజయ్ రాజకీయ ప్రవేశం వెనుక మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. 1967 నుంచి తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా ద్రవిడ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ దీర్ఘకాల రాజకీయ సంప్రదాయంలో కొత్త ప్రత్యామ్నాయం రావాలనే ఆకాంక్ష కొంతమంది ఓటర్స్లో కనిపిస్తుంది. అదే భావన విజయ్ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విజయ్కి ఎదురుగా ఉన్న సవాళ్లు కూడా తక్కువేం కాదు. పెద్ద రాజకీయ పార్టీలకున్న స్థాయి సంస్థాగత వ్యవస్థ, గ్రామస్థాయి నాయకత్వం, ఎన్నికల యంత్రాంగం వంటి అంశాలు ఆయన పార్టీలో ఇప్పటికీ పూర్తిగా బలపడలేదని విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం ప్రజాదరణే చాలదని, బూత్ స్థాయి నుంచి బలమైన వ్యవస్థ అవసరమని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. అయినప్పటికీ యువతలో ఆయనకున్న అభిమాన వర్గం, సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రభావం వంటి అంశాలు ఎన్నికల సమయంలో ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. సుమారు 1 కోటి మందికి పైగా యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వెయ్యబోయే వర్గం కూడా గణనీయంగా పెరిగింది. ఈ వర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేదే ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే కీలకంశంగా మారొచ్చు. ఇదే కారణంగా అన్ని పార్టీలు యువతను ఆకర్షించే హామీల ప్రచారం ప్రారంభించాయి. మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి సాధారణ రాజకీయ పోటీలా కాకుండా ఒక పెద్ద రాజకీయ ప్రయోగంలా మారుతున్నాయి. అలాగే ఈ ఎన్నికలు ద్విముఖ పోటీగా కాకుండా బహుముఖ పోటీగా నిలుస్తున్నాయి. ఈ పోటీలో విజయ్ ప్రభావం ఎంత మేర పడనుందో రాగల అసెంబ్లీ ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి.